కానీ కానీ మీరు ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ నాల్క వైఖరితో ఉన్నారు అనేది మీ మీద వస్తున్న ఆరోపణ ఏంటి అని అంటే, కాళేశ్వరం గతంలో క్యాబినెట్ ప్రకారం కట్టిందని ఇప్పుడు మీరు మొన్న కమిషన్ ముందు చెప్పారు. కానీ గతంలో మాత్రం కేసీఆరే మొత్తం అంతా కాళేశ్వరం డిజైన్ చేసింది ఆయనే, దానికి రూపశిల్పి ఆయనే అని చెప్పి గతంలో మీరు చెప్పారు. ఎందుకు ఈ డబల్ స్టాండర్డ్ ఎందుకు? నేను ఎమ్మెల్యేగా ఉన్ననాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే. ఆనాడు ప్రాజెక్టులు జలయజ్ఞం పేట కట్టిండ్రు. 2 సంవత్సరాలు పూర్తి చేసే ప్రాజెక్టులు, 5 సంవత్సరాలు పూర్తి చేసే ప్రాజెక్టులు. ఆనాడే తుమ్మిడిహట్టి చేవెళ్ళ ప్రాజెక్టు ఎజెండా మీదకి వచ్చింది. 2005లో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు 2 సంవత్సరాల పూర్తి చేసేది కావచ్చు, 5 ఏళ్లలో పూర్తి చేసేది కావచ్చు. కానీ 2014 వరకు కూడా ఎక్కడ తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి కూడా తీయలేదు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగానికి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చడానికి కోసం 16,40,000 ఎకరాల నీళ్ళు కావచ్చు, ఇవి వెరసి ఒక 200 పైచిలకు టీఎంసీ నీళ్ళు కావాలి. కానీ అప్పుడు వీళ్ళు కట్టేది మాత్రం 160 టీఎంసీల కోసం అని చెప్పి పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ ఎక్కడ కట్టలే. ఎందుకు? ఆనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. కానీ తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిజాయితీ ఎంతో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. అంటే వీళ్ళకి తెలంగాణ ప్రాజెక్టుల పట్ల నిజాయితీ లేదు, కట్టాలనే చిత్తశుద్ధి లేదు. కేవలం ఆనాడు మేము 2009లో మహాకూటమి ఏర్పడ్డది, మీకు ఐడియా ఉండాలి. మహాకూటమిలో మేము పోయి స్వయంగా ఢిల్లీలో పోయి ఒక బుక్ ఇచ్చి వచ్చినాం. ఇది జలయజ్ఞం కాదు, ఇది ధనయజ్ఞం అని చెప్పి, రాజా ఆఫ్ కరప్షన్. ఆ బుక్ టైటిల్ పేరు రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్పి మేము ఆనాడు ఇచ్చొచ్చినాం. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, ఇలా ప్రాజెక్టుల పేరిట ధనాన్ని దండుకునేవాడు, కాలయాపన చేసినవాడు, కళ్ళల్లో మట్టి కొట్టినవాడు, దాన్ని బట్టి అర్థం కావాలి.